భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ ఇప్పుడు విశాఖపట్నం వేదికగా జరిగే 3వ మ్యాచ్తో ఉత్కంఠభరితంగా ముగియనుంది. తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా రెండో వన్డేలో దక్షిణాఫ్రికా అద్భుతంగా పుంజుకుని భారీ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ను 1-1తో సమం చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ చివరి పోరు సిరీస్ విజేతను తేల్చే నిర్ణయాత్మక మ్యాచ్ కానుంది. రెండు జట్లు కూడా తమ లోపాలను సరిదిద్దుకుని అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ట్రోఫీని కైవసం చేసుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైజాగ్ స్టేడియంలో పిచ్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్తో పాటు తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి, ఎవరికి గెలిచే అవకాశం ఉంది, ఇండియా సరిదిద్దుకోవాల్సిన తప్పులు ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా విశాఖపట్నం మైదానం పిచ్ విషయానికొస్తే సాధారణంగా ఈ పిచ్ బ్యాటింగ్కు అనుకూలించే ట్రాక్గా పేరు పొందింది. ఇక్కడి పిచ్ తొలి ఇన్నింగ్స్లో బ్యాటర్లకు స్వేచ్ఛగా ఆడేందుకు సహకరిస్తుంది. అయితే మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు టర్న్ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది తీర ప్రాంతం కావడంతో రెండో ఇన్నింగ్స్లో మంచు ప్రభావం బలంగా ఉండే అవకాశం ఉంది. దీంతో స్పిన్నర్లకు బంతిపై పట్టు సాధించడం కష్టతరం చేస్తుంది. రెండో వన్డేలో భారత్ ఓటమికి ప్రధాన కారణాల్లో మంచు ఒకటిగా నిలిచింది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు మరోసారి చేజింగ్కే మొగ్గు చూపవచ్చు. వాతావరణం విషయానికొస్తే విశాఖపట్నంలో మ్యాచ్కు వర్షం ఎలాంటి అంతరాయం కలిగించే అవకాశం లేదు. దక్షిణాఫ్రికా జట్టు తమ చివరి మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ను సమం చేసింది. వారి బ్యాటింగ్ లైనప్ అద్భుతమైన ఫామ్లో ఉంది. దాదాపు 8వ స్థానం వరకు దక్షిణాఫ్రికాలో మ్యాచ్ విన్నర్ బ్యాటర్లు ఉండడం ఆ జట్టు అతిపెద్ద బలం. అయితే రెండో వన్డేలో టోనీ డీజార్జ్ గాయంతో మైదానాన్ని వీడాడు. ఒకవేళ అతడు పూర్తిగా కోలుకోకపోతే అతడి స్థానంలో ర్యాన్ రికెల్టన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఒక్క మార్పు మినహా మిగతా జట్టంతా యథాతథంగా కొనసాగుతుంది. ఈ సిరీస్లో ఇండియా ఓపెనింగ్ జోడీ మరీ అంత గొప్ప ఆరంభాలను అందించలేదు. ముఖ్యంగా జైస్వాల్ పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు. దీనికి తోడు టాస్ ఓడిపోవడం, సరైన బౌలింగ్ చేయకపోవడం, మంచి ఫినిషర్ లేకపోవడం ఇండియా విజయావకాశాలను భారీగా దెబ్బతీస్తోంది. దీనికి తోడు రెండో వన్డేలో ఇండియా దారుణమైన ఫీల్డింగ్ కూడా కొంపముంచింది. ఈ పరిస్థితుల్లో తొలి 2 వన్డేల ప్రదర్శనను, ముఖ్యంగా రెండో మ్యాచ్లో బౌలర్ల వైఫల్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే భారత్ జట్టు కనీసం 2 మార్పులు చేస్తే బాగుంటుందనిపిస్తోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సరైన ఫామ్లో లేడు. మన టెస్టులో ఇప్పుడు వన్డేల్లో పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో జైస్వాల్కు విశ్రాంతి ఇచ్చి రుతురాజ్ గైక్వాడ్ను ఓపెనర్గా బరిలోకి దింపాలి. ఈ బ్యాటింగ్ ఆర్డర్ మార్పు వల్ల ఓపెనింగ్ జోడీ స్థిరత్వాన్ని సాధిస్తుంది. అదే సమయంలో జైస్వాల్ స్థానంలో తిలక్ వర్మ లేదా రిషబ్ పంతుల్లో ఒకరికి అవకాశం ఇవ్వాలి. ఈ మార్పు చేయడం వల్ల ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ బలం పెరుగుతుంది. అదే సమయంలో దారుణమైన బౌలింగ్తో అట్టర్ ఫ్లాప్ అవుతున్న ప్రసిద్ధ కృష్ణను పక్కన పెట్టి ఆ స్థానంలో వైజాగ్ లోకల్ బాయ్ నితీష్ రెడ్డిని జట్టులోకి తీసుకోవాలి. ఈ 2 మార్పులు చేయడం వల్ల ఇండియా బ్యాటింగ్ బలం, అలానే బౌలింగ్లో వైవిధ్యం అమాంతం పెరుగుతుంది. అదే సమయంలో నితీష్ కు తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినట్టుంటుంది. బ్యాటింగ్ ఆర్డర్లో ఒక మార్పు, తుది జట్టులో పైన చెప్పిన 2 మార్పులు గనక చేస్తే ఇండియా మరింత పటిష్టంగా మారుతుంది. మరి జట్టు యాజమాన్యం ఆ దిశగా అడుగులు వేస్తుందో లేదో చూడాలి. ఈ చిన్నపాటి మార్పులు తప్పిస్తే మిగతా జట్టంతా యథాతథంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2 జట్లు బలంగా ఉన్నాయి కాబట్టి 2 జట్లకు గెలిచే అవకాశం సమానంగా ఉంది. 3వ వన్డే కోసం పైన చెప్పిన మార్పులు ఎలా ఉన్నాయి? ఇంకేమైనా మార్పులు చేస్తే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.